వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల దర్శనంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల అక్కడ అధికారులు చూపించినటువంటి నిర్లక్ష్యం నాలాంటి వాడికి కూడా కోపాన్ని తెప్పిస్తోంది. సో మాకు అందుతున్నటువంటి వార్త ఏంటి అనేది చూసినప్పుడు, గాయత్రి నిలయం వద్ద స్వాగతం పలికేందుకు అధికారులు రాలేదు. సీఎం వాహనం వద్దకు రాని టీటీడీ ఇన్ఛార్జి ఈవో వీరబ్రహ్మం. భవనం లోపలికి వెళ్ళాక పుష్పగుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించినటువంటి వీరబ్రహ్మం టీటీడీ ఈవో ఇచ్చిన పుష్పగుచ్చాన్ని తిరస్కరించిన చంద్రబాబు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి తిరుమల ప్రక్షాళనతోటే నా పరిపాలన మొదలు పెడతాను అని చెప్పారు. ఆ పని చేయండి సార్, ఆ పని చేయండి. అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మార్చేయండి, కొత్త అధికారులందరినీ నియమించండి. అక్కడ కోర్టుకు వెళ్ళినా కనికరించాల్సినటువంటి పని లేదు. ఏ పరంగా అయినా సరే ఎవ్వరు ఇప్పుడు ఆపడానికి కానీ అడ్డుకోవడానికి కూడా లేదు. టీటీడీ ఈఓ కింద ఒక సమర్థవంతమైనటువంటి ఐఏఎస్ అధికారిని నియమించండి. అలాగే టీటీడీ చైర్మన్ కింద ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిని. ఇక్కడ రాజకీయాలు ఇవి చూడకుండా, లాభాపేక్షలు లేదంటే సామాజిక వర్గ సమీకరణాలు ఇలాంటివేం చూడకుండా తిరుమల ప్రక్షాళనతోటే మీ పరిపాలన మొదలు పెడతానన్నారు. ఎందుకంటే స్వామివారి చలవతోటే నేను ఇంకా బ్రతికున్నాను, అలిపిరి ప్రమాదం నుంచి ఆయనే కాపాడారని మీరు ఇంకా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని అలాగే నిలబెట్టుకోండి. స్వామివారి పట్ల మీ దృక్పథాన్ని చాటుకోండి. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కానీ, అక్కడ అక్రమాలు కానీ అన్నిటినీ ఎరాడికేట్ చేయాలంటే ఒక సమర్థవంతమైనటువంటి టీం ఉండాలి సార్. ఒక వాలంటీర్గా నేను కూడా నా వంతు సహాయం నేను చేస్తాను. ఎటువంటి బాధ్యత నాకు అప్పగించినా సరే నాకు ఏది అవసరం లేదు. అక్కడున్న అవినీతిని మొత్తం పారద్రోలాలి. ఎవరైతే అక్కడ ఈ బిజినెస్ పరంగా కూర్చుంటున్నారో, తిరుమల దర్శనం అంటే బిజినెస్ మాత్రమే అనేటువంటిగా కూర్చుంటున్నారో వాళ్ళని, ఎవరైతే అక్రమంగా అక్కడికి వచ్చి ఉన్నారో ఇప్పుడు వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా పక్కకు తప్పించాల్సిందే. ఇటువంటి అధికారుల్ని తప్పించాలి. ఇంకా పాత వాసనలు పోనట్టున్నాయి అక్కడ. ఆ పాత వాసనలు పోయే విధంగా అక్కడ మార్చి తీరాల్సిందే. ఇది మాత్రమే కాకుండా ఎండోమెంట్ని కూడా మార్చాలి ముఖ్యమంత్రి గారు. దానికి తగ్గట్టు సూచనలు సలహాలు చాలా మంది ఇస్తున్నారు. దయచేసి వాటిని పరిగణలోకి తీసుకోండి. 5 ఏళ్ల పాటు తిరుమలని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసి రాజకీయ ప్రకటనలకి, రాజకీయంగా వాళ్ళ ప్రచారానికి ఏ విధంగా మార్చారో, ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు ఎగరేయడం, విమానాలు పైనుంచి వెళ్తున్న పట్టించుకోకపోవడం ఇలాంటివి చేసి స్వామివారి ప్రతిష్టని మసకబార్చడానికి ప్రయత్నించినటువంటి సన్నాసులు ప్రతి ఒక్కళ్ళకి బడిత పూజ తప్పదు. ఏ విషయంలో వదిలేసినా ఈ విషయంలో మాత్రం వదిలేది లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతీసి లడ్డూల్ని షాపుల్లో పెట్టి అమ్మడం, పైగా చెప్తారు మిఠాయి కొట్టులో అమ్మితే ఏం పోయింది, స్వామివారి ప్రసాదాన్ని అందరికీ చేరుస్తున్నామని. ఏ పార్సల్ సర్వీసులు, పోస్ట్ ఆఫీసులు లేవా? పోస్టల్లో ఇంటింటికి ప్రసాదం చేరదా? అడ్రస్లు ఉన్నాయిగా, ఆధార్ కార్డులు ఉన్నాయిగా, అందరికీ ప్రతి ఇంటికి చేర్చండి. అలాగే ఈ జంబో బోర్డు 25 మందిని 50 మందిని ఇలాంటి వాళ్ళని దయచేసి పెట్టద్దు సార్, అస్సలు పెట్టద్దు. ధార్మిక చింతన కలిగినటువంటి పెద్దల్ని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి. దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి. సామాన్యుడికి సైతం స్వామిని దగ్గర చేయండి. నిజంగా మీ కాళ్ళకి మొక్కాలి. ఇవాళ ఒక సాధారణ భక్తుళ్ళ మీరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నటువంటి తీరు మనసు పులకరించింది. నిజంగా ఏ ప్రోటోకాల్ లేకుండా మీరు అలా వెళ్ళినటువంటి తీరుకి ప్రతి ఒక్కళ్ళు అలాగే వెళ్ళాలని ఒక శాస్త్రం చేయండి చంద్రబాబు నాయుడు గారు. స్వామిని ప్రజలందరికీ దగ్గర చేయండి. ఇలాంటి సన్నాసులు మళ్ళీ రాకూడదు స్వామి అని మొక్కుకుందాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఉండాలి. ఇలాంటి ఒక్క ఛాన్స్ అడిగే వాళ్ళు ఎవరిని కూడా ఇక రానివ్వక స్వామి అని చెప్పి మొక్కుకుందాం సార్. 5 ఏళ్ల పాటు అంటే చాలా మంది జోక్గా నర్సిరెడ్డి లాంటి వాళ్ళు, నన్నూరు నర్సిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా జోక్గా అన్నారు. సరే అవన్నీ అప్రస్తుతం, కానీ నిజంగా ఒక రకంగా అలాగే జరిగిందేమో. దంపత్ సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం కానీ ఏమీ లేకుండా ఏదో తద్దినం పెట్టేటప్పుడు, అపరకర్మలు చేసేటప్పుడు కండో వేసుకున్నట్టుగా వేసుకోవడం, ఒంటి కొమ్ము సొంటిగా ఇలాగా వెళ్ళడం, అక్కడికి ఏదో బిల్డప్ ఇస్తున్నట్టు. దీనికి తగ్గట్టు ఆస్థాన స్వాములోరి సపోర్టు. మొన్న ప్లేట్ మార్చేసాడుగా, మేమే అప్పుడు చేసిందంతా కూడా మేమే ఇది చేసింది అని. ముందు ఆయన మీద కూడా పెట్టండి టీటీడీ నుంచి ఏమేం చేశారు అనేది. ప్రతి టెంపుల్ నుంచి, టీటీడీ నుంచి కావచ్చు, ప్రముఖ టెంపుల్స్ అన్నిటి నుంచి కావచ్చు, ఆయన పుట్టినరోజుకో దేనికో వేదాశీర్వచనం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి హుకుం జారీ చేశాడు అప్పట్లో. ఎందుకు రాలేదు అని చెప్పి అప్పుడున్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి, ధర్మాదాయ శాఖ మంత్రి వాళ్ళని, ఇది మొత్తం అందరినీ కూడా లోపలేసేయాల్సిందే సార్, అందులో డౌట్ లేదు. ఇది ఒక భక్తుడిగా చెప్తున్నటువంటి విషయం. ఇటువంటివి ఉపేక్షించి వీలు లేదు.
తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతాన్నారు. స్వామివారి ఆశీస్సులు, ప్రజల అండదండ ఖచ్చితంగా మీకు ఉన్నాయి, ఉంటాయి ఎప్పటికీ కూడా. ఇది 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 కాదు అనలేనటువంటి వాస్తవం. ఎవడు ఎంత గింజుకున్నా, ఏం చేసినప్పటికీ కూడా. రాష్ట్రం బాగుపడాలి. అదే ప్రధాన ఎజెండా. మాలాంటి జర్నలిస్టులకైనా, పరిపాలకులుగా మీకైనా సరే. అండ్ మిమ్మల్ని పరిపాలకులు అనను సార్. ఈసారి నుంచి మీరు కస్టోడియన్స్ మాత్రమే. ఇది నేను గుర్తు చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి, ఇంక్లూడింగ్ మీకు తెలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి నేను గుర్తు చేస్తా. మీరు కస్టోడియన్స్ మాత్రమే. మీకు 5 ఏళ్ల పాటు మాత్రమే సమయం ప్రజలు ఇచ్చారు ఓటు వేసి. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి సంక్షేమం అంటే ఏమిటి, అభివృద్ధి అంటే ఏమిటి అనేది, రాష్ట్ర భవిష్యత్ అంటే ఏమిటి అనేది దయచేసి చూపించండి. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నానని చెప్పినందుకు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.